జోష్న గదిలో ఉన్న రిపోర్ట్స్ బయటికి తీసుకొచ్చిన శౌర్య ఆ రిపోర్ట్స్ చూసి గుండె పగిలి నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కార్తీక్ దగ్గరికి రిపోర్ట్స్ పట్టుకొచ్చి చదవమని చెప్తుంది పారిజాతం. దాంతో కార్తీక్కి జోష్నకి నిజం తెలిసిపోయిందని, కావాలని ఏమీ తెలియనట్టు నటిస్తుందని కార్తీక్కి అర్థమైపోతుంది. జోష్నతో మాట్లాడాలి అంటే ఇప్పుడు మాట్లాడడం నా వల్ల కాదు అని లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన జోష్న లోపల ఆ రిపోర్ట్స్ ఎవరో చూశారు. అది ఎవరన్నది తనకి తెలియదు. కాకపోతే కార్తీక్కి ఆ రిపోర్ట్స్ గురించి తెలుసు అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చేస్తుంది. అలా వచ్చిన డౌట్, ఇక నేను అనుకున్నది మొదలుపెట్టే సమయం వచ్చేసింది. ఈ రిపోర్ట్స్ ఎవరికి తెలిసినా ప్రమాదమే కాబట్టి నేను ఏం చేయాలో అది చేసేస్తాను ఈ లోపే అని చెప్పేసి ఆ దీప ఎక్కడుందో చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా దీప అయితే అక్కడ గులాబీ పువ్వులు చూసుకుంటూ తను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక జోష్న దీపని వెతుక్కుంటూ వెళుతూ ఉంటుంది. ఇక ఈలోగా అసలు ఆ రిపోర్ట్స్లో ఏముంది, ఆ రిపోర్ట్స్ మెడికల్ రిపోర్ట్స్ అయితే మరి తలగడ కింద ఎందుకు దాసింది, అసలు ఏం జరిగింది? ఇక ఇలా ఆలోచించుకుంటూ ఉంటూనే ఇక ఈలోగా అక్కడ పారిజాతం అయితే తన మునిమానవరాలు అనుకుంటున్న శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది. శౌర్య, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఏముంది, నువ్వు నన్ను చదువు గురించి అడిగావు కదా, అందుకే వెళ్ళిపోయాను. అవును, జోష్న జోష్న గదిలో ఆడుకోవచ్చని చెప్పావు కదా, జో గదిలో పరుపు చాలా బాగుంది, అక్కడికే వెళ్ళి మళ్ళీ ఆడుకుంటాను, వెళ్ళవే. నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు? నిన్ను ఎవ్వరు అడ్డుకున్నా ఇదిగో ఇక్కడున్న ఈ గ్రానీకి చెప్పు, నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నిన్ను ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఏ గదిలోకైనా వెళ్ళు, ఏదైనా చేసుకో అని చెప్పేసి పారిజాతం అయితే పర్మిషన్ అయితే ఇస్తుంది. ఇక్కడ పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది. ఈలోగా కార్తీక్ ఈ విషయం ఎవరితో చెప్పాలి? ఇప్పుడు జోష్నకి విషయం తెలిసిపోయిందని ఈ నిజాన్ని ఎవరితో చెప్పాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా దశరథ వెనుక నుంచి వచ్చి తన వీపు మీద చేయి వేస్తాడు. ఒకసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన కార్తీక్, ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకలా ఉలిక్కిపడ్డావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు దశరథ. మావయ్య, జోష్నకి మనం ఆడించిన నాటకం తెలిసిపోయింది మావయ్య. ఏం మాట్లాడుతున్నావు? అవును, జోష్న ఆల్రెడీ అత్తది, దీపది, తనది, అత్తది అన్ని రిపోర్ట్స్ కూడా వేరే చోట చేయించుకుని తను అత్తకి పుట్టిన అమ్మాయి కాదని, దీపే ఆ ఇంటి వారసురాలని పూర్తి నిజాన్ని తెలుసుకుంది. ఆపరేషన్ తనకి జరగలేదు అని తనకి క్లారిటీ వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావు? అవును, నేను చాలాసార్లు చెప్పాను నీకు, నీ కూతురు చాలా తెలివైంది అని. తను మనం ఒక అడుగుంటే తను 4 అడుగులు ముందేసి మరీ మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనం చెప్పిన అబద్ధాన్ని అంత తేలిగ్గా తను నమ్మదని కూడా నాకు తెలుసు. అందుకనే నేను కూడా కన్నేసించాను. పారో కారణంగా రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు అసలు ఈ గెట్ టుగెదర్ పార్టీ నిజం తెలిసిన తర్వాత ఏర్పాటు చేసిందని అనిపిస్తుంది. మరి ఇక్కడ ఏం చేయబోతుంది జోష్న, నాకు అర్థం కావడం లేదు మావయ్య. అదేరా నేను ఆలోచిస్తున్నాను. జోష్న అసలు ఏం చేయబోతుంది, ఏం చెయ్యాలనుకుని ఈ పార్టీని ఏర్పాటు చేసిందో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ దీప జాగ్రత్త, కార్తీక్ దీప జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉండి, కానీ దీప అంటే గుర్తొచ్చింది మావయ్య. దీప ఎక్కడుంది? దీప కింద కూడా కనిపించలేదే అని చెప్పి గబా 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 దీప అంటూ వెతుక్కుంటూ వెళతాడు. అలా వెళ్ళేసరికి అప్పుడే జోష్న దీప దగ్గరికి వెళుతూ ఉంటుంది. దీప, ఇక్కడేం చేస్తున్నావు? ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు? పద వెళ్ళిపోదాం లోపలికి, అందరూ అక్కడున్నారు కదా అని చెప్పేసి దీపని అక్కడొచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్. ఏంటి బావా, నా మీద నీకు అనుమానం వచ్చినట్టుందే. నువ్వు ఎంత అనుమానం పడి నీ భార్యను ఎంత కంటికి రెప్పలా కాపాడుకున్నా ఈరోజు దాని ప్రాణాలు పోవడం అయితే ఖాయం. ఖచ్చితంగా దీప ప్రాణాలు పోతాయి. నువ్వు బాధపడుతూ బ్రతకాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇలా అనుకుంటూ ఉండగానే జోగదిలో ఆడుకుంటాను అని చెప్పేసి ఎగురుతూ ఉంటుంది. ఎవ్వరూ లేరు కదని చాలా హ్యాపీగా అతని గదిలోని వస్తువులన్నీ ముట్టుకుంటూ చాలా సరదాగా గడుపుతూ ఉంటుంది. ఇలా గడుపుతూ ఉన్న సమయంలోనే తలగడ కింద ఉన్న రిపోర్ట్స్ మరోసారి
అక్కడ శౌర్య చేతిలో పడతాయి. అవును, ఇందాక జోగ్రాని ఇవేవో చదవమని చెప్పి నా చేతిలో పెట్టింది. కానీ నేను చదవలేనని చెప్పాను. ఇవేంటి, అసలు ఇక్కడెందుకు పెట్టారు అని చెప్పేసి ఆ కాగితాలు పట్టుకుని బయటకొస్తుంది మరోసారి. ఇక శౌర్య అయితే అలా బయటకొచ్చేసరికి ఈలోగా అక్కడ సుమిత్ర కిందికి రావడానికి వస్తూ ఉంటుంది. అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పేసి గబగబా వాళ్ళ అమ్మమ్మని చూసి తన అమ్మమ్మ దగ్గరికి అయితే వెళుతుంది సుమిత్ర దగ్గరికి. ఏంటే, ఏమైంది, ఎందుకలా పరిగెట్టుకుంటూ వస్తున్నావు, నువ్వు ఇక్కడున్నావేంటి? నన్ను జోగ్రాని జోగదిలో ఆడుకోమంది, అందుకే వెళ్ళాను. కానీ నాకు అక్కడ ఇవి కనిపించాయి. ఇందాక జోగ్రాని కూడా నాకు చూపించింది, కానీ ఇవేంటో నాకు తెలియలేదు. జో అయితే తలకడి కిందే పెట్టింది, అందుకనే నీకు ఇద్దామని తీసుకొచ్చాను. ఏంటి ఇవేంటి, అసలు జోష్న తలగడి కింద పెట్టడం ఏంటి, అసలు ఏంటివి అని చెప్పి అనుకుంటూ తన దగ్గర ఆ పేపర్స్ తీసుకుని అవి చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ ఉన్న సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది. గుండె పగిలే నిజం అనేది తనకి సాక్ష్యాలతో సహా దొరికిపోతుంది. ఏ నిజమైతే సుమిత్రకి తెలియకూడదని ఎవ్వరికీ తెలియకుండా జోష్నని ఆపుకుంటూ జోష్నని మార్చిన తర్వాత ఈ నిజం చెప్పాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అదే నిజం సుమిత్ర కళ్ళ ముందు కనిపించిపోతుంది. సుమిత్రకు దీపే తన కన్న కూతురని తెలిసిపోతుంది, జోష్న తన కన్న కూతురు కాదు అని తెలిసిపోతుంది. ఇక గట్టిగా అరుచుకుంటూ ఏమండి అంటూ కిందికి వస్తుంది. ఏమైంది, ఏమైంది సుమిత్ర, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది, అసలే నీ హెల్త్ బాగాలేదు కదా, ఎందుకంత కంగారు పడుతున్నావు వస్తున్నావు, హెల్త్ ఏమైనా బాగాలేదా, ఏమైనా ఇబ్బందిగా ఉందా చెప్పు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. కార్తీక్, డాక్టర్కి ఫోన్ చేయరా, అత్తకి ఏమైంది అర్థం కావడం లేదు, కార్తీక్ త్వరగా ఫోన్ చేయరా. అవునవును కార్తీక్ త్వరగా ఫోన్ చేయి. ఏమైంది మమ్మీ, ఏం జరిగింది, నువ్వు నా దగ్గరికి రాకు అని చెప్పి అంటూ ఉంటుంది. మమ్మీ, అవును, నువ్వెవరైనా నా దగ్గరికి వస్తావు, ఎవరు మమ్మీ నీకు, అసలు నువ్వు నాకేమవుతావు, ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు, ఏంటమ్మా సుమిత్ర, ఒరే దశరథ, సుమిత్రకి ఏమైందిరా, కాసేపు ఆగు నాన్న, సుమిత్ర ఎందుకు అలా అంటున్నావు, ఏమండి ఏమండి ఇవి ఒకసారి చూడండి, ఏంటివి అని చెప్పి చూసేసరికి ఒకసారే దశరథ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంట్రా అని చెప్పి అంటూ ఉండగానే ఇక రిపోర్ట్స్ అందరూ చూసి ఇక అందరూ ఆశ్చర్యపోతారు. సుమిత్ర, అవును అవును మావయ్య గారు, జోష్న నా కన్న కూతురు కాదు, చూశారుగా రిపోర్ట్స్లో ఎంత స్పష్టంగా ఉందో. ఈ విషయం దానికి తెలిసే మన దగ్గర నిజాన్ని దాచిపెట్టి రిపోర్ట్స్ కూడా ఇక తన దగ్గరే భద్రంగా పెట్టుకుంది. అంటే ఆ రిపోర్ట్స్ ఎందుకు చేయించింది, అంతకు ముందే తనకి ఈ విషయాలన్నీ తెలుసు. అసలు తను ఇంటి కూతురు కాకుండా దీపి ఇంటి కూతురు ఎలా అయ్యింది, అసలు దీపి ఇంటి కూతురు అయినప్పుడు దీపని ఎవరు మనకి దూరం చేశారు, ఏంటండి ఏం మాట్లాడరేంటి, అవునరా దశరథ, అసలు ఏం మాట్లాడవేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఏం మాట్లాడను, ఎలా మాట్లాడను, ఇక జోష్న మన బిడ్డ కాదని దాసు కూతురని చెప్పనా, నా కూతుర్ని చంపేమనిస్తే కుబేరా కాపాడి తీసుకుని వెళ్ళి బ్రతికించుకుని తన తండ్రిలాగా ఇక నా కూతుర్ని పెంచాడని చెప్పనా, వీటన్నిటికీ కారణం పిన్ని అని చెప్పనా, వారసురాలని దీపే ఈ ఆస్తి అంతటికి ఏకైక వారసురాలని, తను ఇంటికి కాదు ఏమీ కాదు, అసలు ఈ ఆస్తికి తనకి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్న జోష్న దీపని చంపాలి అనుకుంటుందని చెప్పన, ఏ నిజం చెప్పను, ఏ నిజాన్ని ఇప్పుడు నేను బయట పెట్టను అని చెప్పేసి అంటూనే నిజాలు బయట పెట్టేస్తాడు దశరథ. నువ్వు చెప్పింది అవును, అవును నాన్న, నేను చెప్పింది నిజమే, ఈ రిపోర్ట్స్లో ఉన్నది నిజమే. మరి సుమిత్రని కాపాడింది కూడా నా కూతురు దీపే. దీప తన కడుపులో బిడ్డని ఊరికే బరువని తీయించుకోవాలి అనుకోలేదు. తన తల్లి ప్రాణాలు కాపాడడానికి తన బిడ్డ అడ్డు కాబట్టి తన బిడ్డనో తల్లినో ఎవరో ఒకరిని కాపాడుకోవాలని డాక్టర్ చెప్పడంతో బిడ్డని వదులుకొని తన తల్లిని కాపాడుకోవడానికి సిద్ధపడింది నా కూతురు దీప. కానీ భగవంతుడు దయ వల్ల
ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు అని చెప్పి చెప్తూ ఉంటాడు దశరథ. ఇప్పటికీ ఈ క్షణానికి కూడా జోష్న నా కూతుర్ని చంపాలనే చూస్తుంది అని చెప్పి ఇక మొత్తం నిజాలన్నీ బయటపెట్టేసరికి అందరూ షాక్ అయిపోతారు. దీప తన మనవరాలు అనుకుంటున్న పారిజాతానికి కూడా ఊహించని షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.